లోకంలో పాపము చాలా రకాల పాపాలు ఉన్నాయి, కానీ అన్ని పాపాలని చూపించలేం. కానీ జస్ట్ తెలియడానికి కొన్ని పాపాలను చూపించాం. అయితే మనం మరణం అంటే ఏమనుకుంటామంటే, ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోతే గొంతులో ఊపిరిపోతుంది, ఆ వ్యక్తి చనిపోయాడని మనం అంటాం. ఇంకొకరికి అనారోగ్యం వస్తుంది, ఆ వ్యక్తి చనిపోతాడు, మనం ఏమంటాం, అయ్యో చనిపోయాడు అంటాం. అయితే మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, అది లోకం దృష్టిలో మరణం, కానీ బైబిల్ దృష్టిలో మరణం ఏంటి అది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అసలు బైబిల్ దానిని మరణంగా ఎందుకు ఎంచింది, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో ఏదో ఒక కారణం చేత మనిషిలో ఊపిరి పోతే పలానోళ్ళు చనిపోయారని మనం అంటాం. కానీ వాస్తవంగా మరణం అంటే ఏంటో బైబిల్ చెప్తుంది. అందరూ కూడా రోమా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. రోమా గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏంటని? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ లోకం నుండి వచ్చేది మరణం కాదు. మరణం ఎక్కడి నుండి వస్తుందంటే మన పాపం నుండి వస్తుంది. అక్కడ చిన్నపిల్లలు నవ్వుతున్నారు, మీరు సైలెంట్గా ఉండాలి, మీ వల్ల వినేవాళ్ళు ఇబ్బంది పడతారు. చూడండి, మరణం అంటే ఏంటంటే లోకం నుండి వచ్చేది కాదు, పాపము వలన వచ్చేది మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, బైబిల్ పరంగా 2 మరణాలు ఉంటాయి. మొదటి మరణం ఈ లోకంలోని నిద్రించేది, అది మొదటి మరణం. కానీ ఆ మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేవచ్చు, ఈ అవకాశం ఉంది. అంటే ఈ లోకంలో మరణిస్తే మరణించినట్టు కాదు. కానీ 2వ మరణం ఉంటుంది, అది నిజమైన మరణం. ఎవరైనా ఈ లోకంలో నిద్రించి మరణించి తిరిగి లేవకపోతే వాళ్ళు ఇంకా ఎన్నటికీ నరకంలో పడి ఆ వేదన అనుభవించాల్సిందే. ఇక్కడ చాలా మందికి తెలుసు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు.